హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్. నమో వెంకటేశాయ. నా సప్త శనివారాల వ్రతం పూర్తయింది. నాకు కొంతమంది సిస్టర్సు సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, ఉపవాసం ఎలా చేయాలి, పిండి దీపాలు తప్పక పెట్టాలా అని ఇలా కొన్ని కామెంట్స్ పెట్టారండి. అయితే నాకు తెలిసింది, నేను మీలాగే చూసి నేర్చుకొని ఈ వ్రతాన్ని ఆచరించానండి. ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం అండి. ఈ సప్త శనివారాల వ్రతం యొక్క వ్రతాన్ని నేను కొన్ని సంవత్సరాలుగా చేయాలని అనుకున్నాను. ఇప్పటికి చేసుకోగలిగాను. ఈ వ్రతాన్ని చేసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. మనం చేసుకోవాలి అనుకుంటే అది అయ్యేది కాదండి. ఆ స్వామివారి దయతో మనం చేసుకోవాలి. ఇలా స్వామివారి సప్త శనివారాల వ్రతం చేసుకోవడానికి మనం మంచి మనసుతో, న్యాయమైన కోరికలతో, మంచి సంకల్పంతో ఈ వ్రతం మొదలు పెట్టాలండి. స్వామివారి పూజకు కావలసినవి ముందుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటము, తులసి మాల, తులసి దళాలు, పువ్వులు, 7 పిండి దీపాలు, 7 వత్తులు. స్వామివారి నైవేద్యాల్లో ముఖ్యమైనది నువ్వుల చిమ్మిలి ఉండలండి. అవి తప్పకుండా 7 పెట్టాలి. అది నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు, 7 ఉండలు పెట్టాలి. పళ్ళు, చలివిడి, పానకం, వడపప్పు, పంచామృతం, పులిహోర, దద్దోజనం, ఇంకా మన శక్తి కొలది ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఇవి మాత్రం తప్పక పెట్టుకోవాలి. ప్రతి వారం వ్రతం ఆచరించాలంటే మంచి తిథి చూసుకోవాలండి. ఏ శనివారమైనా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని. అయితే ఏకాదశి మొదలు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ వ్రతాన్ని పెద్దలు, పిల్లలు, ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ వ్రతం ఆచరించేవారు శనివారం తెల్లవారుజామునే లెగిసి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ముగ్గులకు పసుపు, కుంకుమ దిద్దుకోవాలి. గడపలు పుదించుకోవాలి. దేవుడి గదిని శుభ్రం చేసుకొని ఈశాన్యం మూల కానీ లేకపోతే దేవుడి గదిలో కానీ బియ్యపిండితో నేలపై ముగ్గు వేసి కుంకుమ, పసుపు వేయాలి. ముగ్గు వేసిన దానిపై ఒక పీటను పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి బొట్లు పెట్టాలి. పీటపై పసుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కానీ వేసి దానిపై కొన్ని బియ్యము, పసుపు, కుంకుమ వేసి దానిపై స్వామివారి పటం పెట్టాలి. పటానికి తులసిమాల, పువ్వులు అలంకరించాలి. స్వామివారి అలంకార ప్రియుడు కనుక ఎంత అలంకారం చేస్తే అంత మంచిది. పిండి దీపాలు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. బియ్యపిండి దీపాలకి బియ్యపిండి ఏ వారానికి ఆ వారం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. పురుగు లేకుండా చూసుకోవాలి. అందుకని బియ్యపిండి ఏ వారానికి ఆ వారం మనం పట్టించుకొని పెట్టుకోవాలి. ఈ బియ్యపిండిలో ఆవు నెయ్యి కొంచెం, తేనె, బెల్లం, అరటిపండు, ఆవు పాలు వేసి ముద్దగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకొని అప్పుడు దీపాలు చేసుకుంటే అవి చాలా చక్కగా వస్తాయి. దీపాలకు గంధం, కుంకుమతో నామాలు దిద్ది అలంకరించుకోవాలి. 7 దీపాలకు 7 ఒత్తులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 7 తమలపాకులకు గంధము, బొట్లు పెట్టి ఆ తమలపాకులపై ఈ దీపాలు పెట్టాలి. వాటిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అప్పుడు మనం ఈ దీపాలను వెలిగించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ముడుపు ఇష్టంతో కట్టుకోవాలి అనుకున్నవారు పసుపుని తడి చేసుకొని ఒక తెల్ల వస్త్రాన్ని తడిపి ముందు రోజే ఆరవేసుకోవాలి. దానిలో కాస్త పసుపు, కుంకుమ, అక్షంతలు, మన ఇష్టం కొలది, మన శక్తి కొలది ఆ ముడుపులో డబ్బులు, తరువాత 7 యాలకులు, 7 ఎండు ఖర్జూరాలు, 7 నల్ల వక్కలు, అలాగే ఒక తులసి దళం వేసి దాన్ని ముడుపుగలా కట్టాలి. 3 ముళ్ళు వేసి ముడుపు కట్టి పైన తిరునామం పెట్టాలి. ప్రతి వారం స్వామివారి చిత్రపటం ముందు దానిని పెట్టుకొని అప్పుడు మనం పూజ చేసుకోవాలి. 8 వారాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో వేయవచ్చు. లేదా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా వేయవచ్చు. వారి వారి ఇష్టం కొలది, ఇది మొక్కు కొలది చేసుకోవాలి. సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, ఏం చదువుకొని చేసుకోవాలి అంటే మన బుక్ స్టాల్లో, పూజా స్టోర్లో 7 శనివారాల వ్రత కల్పమని దొరుకుతుందండి. అది తెచ్చుకొని చక్కగా ఆ వ్రతమంతా పూజంతా చదువుకోవచ్చు.
తర్వాత గోవిందనామాలు కూడా ఉంటాయి దాంట్లో. పొద్దున్న సాయంత్రం గోవిందనామాలు కూడా తప్పక చదవాలి. వ్రతం చాలా శ్రద్ధగా మనం చక్కగా చేసుకోవచ్చు. లేదా మన యూట్యూబ్లో కూడా మనకి వ్రతకల్పం వాళ్ళు పూజ చేస్తూ మనకి చూపిస్తున్నారు, అది చూసుకొనైనా చేసుకోవచ్చు. 8 వారాలైతే తప్పక చేసుకోవాలండి. 7 వారాల తర్వాత 8వ వారం చేయవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. 8వ వారం అంటే స్వామివారికి వడ్డీ వారం కదండి. వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం కనుక ఈ వడ్డీ వారం తప్పక చేసుకోవాలి. 7 వారాలు ముత్తైదులకు వాయనం ఇవ్వాలా అని అడుగుతున్నారండి. 7 వారాలు ఎవరికో ఒక్కళ్ళకైనా పూజ అనంతరం వాయనం ఇచ్చుకోవాలండి. అది బయటివారు కాకపోయినా ఇంట్లో ఉన్న అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరికైనా పెద్దవారికి ఆ తాంబూలం ఇచ్చి వారికి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. 7వ వారం మాత్రం 7 ముత్తైదువులకు తప్పక వాయనం ఇచ్చుకోవాలండి. మన శక్తి కొలది జాకెట్ ముక్కైనా పర్వాలేదు, చీరైనా పర్వాలేదు, 7 మాత్రం ముత్తైదులకు ఇవ్వాలి. ఒక దంపతులకు తప్పక తాంబూలం ఇచ్చుకోవాలండి. 7 జాకెట్ ముక్కలు పెట్టుకున్న ఒక దంపతులకు మాత్రం బట్టలు పెట్టుకోవాలండి. లక్ష్మీనారాయణుడిగా భావించి వారికి తాంబూలం బట్టలు పెట్టుకొని సత్కరించుకోవాలండి. వ్రతం రోజు ఉపవాసం గురించి అడుగుతున్నారండి. ఉపవాసం ఓపిక కొద్దీ ఉండవచ్చండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం స్వామివారి దగ్గర ప్రసాదాలు కూడా తినవచ్చు. లేకపోతే ఓపిక ఉంటే మొత్తానికే ఉండవచ్చు. అది కాదు అంటే ఒక పూట భోజనం సాయంకాలం టిఫిన్ చేయవచ్చు. కలుషం ఆనవాయితీ ఉన్నవారు కలుషం పెట్టుకోవచ్చండి. నాకు కలుషం ఆనవాయితీ లేదు, అందుకని నేను పెట్టుకోలేదు. ఉదయం పూజ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా తప్పక పూజ చేసుకొని గోవిందనామాలు చదువుకొని స్వామివారి కథ చదువుకొని స్వామివారికి 7 లడ్డూలు తప్పక నైవేద్యంగా పెట్టుకోవాలండి. పొద్దున ఉంటే పొద్దున పెట్టుకోవాలి లడ్డూలు, కాకపోయినా సాయంత్రం మాత్రం తప్పక లడ్డూలు నైవేద్యంగా పెట్టాలండి స్వామివారికి. పూజ అనంతరం స్వామివారి పటాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే ఆ రోజు సాయంకాలం స్వామివారి ముందు మనం మళ్ళీ దీపారాధన చేసుకుంటాం కదండి రాత్రికి. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత స్వామివారి పటాన్ని 3 సార్లు కదిపి అప్పుడు మనం తీసుకోవచ్చండి. లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నైనా స్వామివారి పటాన్ని పూలని అన్నీ తీసి పక్కన పెట్టుకోవచ్చు. పువ్వులు మాత్రం పువ్వులు కానీ స్వామివారి ముందు వెలిగించిన పిండి దీపాలు కానీ తొక్కుల్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఆ పువ్వులను తమలపాకులను తర్వాత పిండి దీపాలని ఒక కవర్లో పెట్టుకొని పారే నీటిలో మాత్రమే వేయాలండి. ఇది మాత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఈ సప్త శనివారాల వ్రతం ఆచరించే వాళ్ళు నాన్ వెజ్ తినవచ్చా అని అడుగుతున్నారు. చాలామంది ఈ ఒక్క శనివారం తినకుంటే చాలు అంటున్నారండి. అయితే మనం చేసే ఈ 2 నెలలు తినకపోవడం మంచిదని నా అభిప్రాయం అండి. తర్వాత 7 వారాలు వరుసగా చేయాలా అంటే మనకు నెలసరి ఉంటే ఆ ఒక వారాన్ని స్కిప్ చేసి మరో వారం చేసుకోవచ్చు. అలా తప్పేమీ లేదండి. ఈ వ్రతం చేసే రోజు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి. పిల్లల కోసం ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం ఒక్కరోజు పవిత్రంగా ఉంటే చాలు. 7 శనివారాల వ్రతం చేసిన వారికి 7 వారాలలో కోరిక తీరుతుందని, మనం అనుకున్నది జరుగుతుందని చాలా నమ్మకం అండి. స్వామివారికి ఏమి చెయ్యాలి, మనకి ఏమి ఇవ్వాలి అన్నది ఆ స్వామివారికి తెలుసండి. అలా మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టే, మనం చేసుకున్న పూజలను బట్టే మనకి ఫలితం లభిస్తుందండి. ఆ స్వామివారి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఆ స్వామివారికే తెలుసండి. మనం అనుకున్నది కోరికని ఆ స్వామివారికి తెలియజేసి మనం పూజ చేసుకోవాలండి. ఆ స్వామివారే మన కోరిక తప్పక నెరవేరుస్తాడు అని నేను నమ్ముతాను. నాకు ఈ సప్త శనివారాల వ్రతం చేసిన 8 వారాలు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించిందండి. నేను ఈ మధ్య తిరుపతి కూడా వెళ్ళి స్వామివారి హుండీలో నా తిరుపతి మొక్కుని సమర్పించుకొని వచ్చానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా ఈ వ్రతాన్ని నలుగురిని చూసి నేర్చుకొని చేసిందేనండి. ఈ వ్రతాన్ని నేను చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చేశారండి ఈ వ్రతాన్ని. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా నాకు తెలిసింది నేను మీకు చెప్పానండి. మీకు కూడా నచ్చినట్టయితే
తప్పక లైక్ చేయండి. నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. నమస్తే. నమో వెంకటేశాయ.